బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లాలో ఎంపీ అభ్యర్థుల కోసం తెలుగుదేశం అన్వేషిస్తుంది. వైసీపీ కుల సమీకరణాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు కొత్త క్యాండిడేట్స్ కోసం వేట కొనసాగిస్తుంది. సీనియర్లు ఒప్పుకోక కొత్తవారు దొరక్క అవస్థలు పడుతున్నామంటుంది. సీఎం జగన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా జనాభా ప్రాతిపదికన ఏ క్యాస్ట్ ఎక్కువగా ఉంటే వారికి సీట్లు కేటాయించడం మొదలుపెట్టారు. దీన్ని బీట్ చేయడానికి తెలుగుదేశం కూడా అదే ఫాలో కావాల్సి వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి, అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి కేటాయించింది. దీంతో టీడీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని హిందూపురం అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించింది. అయితే ఆయన మాత్రం వద్దే వద్దంటున్నారు. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని పట్టుబడుతున్నారు. ఇటు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు కేటాయించాలని భావించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన ఆయన పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని టీడీపీ భావిస్తోంది. కానీ దీనికి కాల్వ శ్రీనివాసులు కూడా ససేమిరా అంటున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని దింపాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది టీడీపీ. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇప్పుడు కూడా ఆయన పార్లమెంటు స్థానానికి వెళ్లాలన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా బోయ సామాజిక వర్గానికి అనంతపురం పార్లమెంటు స్థానం ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరున్నారంటూ అధిష్టానం అన్వేషిస్తోంది. హిందూపురం పార్లమెంటు స్థానంలో కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఈ స్థానంలో వడ్డెర సామాజిక వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. టీడీపీ అన్వేషణలో చాలా మంది కొత్త అభ్యర్థులు తెరపైకొస్తున్నారు. కానీ వారంతా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా హైకమాండ్ వేధిస్తోంది. పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం పరిచయం ఉన్న వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి అయితే బాగుంటుందని వెతుకుతున్నారు. ఎవరైనా దొరుకుతారో లేదంటే ఉన్నవారినే ఒప్పించి బరిలోకి దింపుతారో చూడాలి.